హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈ వీడియోలో మనం పికార్డ్స్ మెథడ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఒకవేళ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అయింది కాబట్టి. సో పికార్డ్స్ మెథడ్లో ఫార్ములా ఎలా ఉంటుంది అంటే y ఆఫ్ yn ప్లస్ 1 ఈక్వల్స్ టు y నాట్ ప్లస్ ఇంటీగ్రల్ x నాట్ టు x f ఆఫ్ x కామా yn dx అండ్ కండిషన్ కూడా ఇస్తాడు మనకి ప్రాబ్లంలో y ఆఫ్ x నాట్ ఈక్వల్స్ టు y నాట్. సో ఇలా మనకి కండిషన్ ఇస్తాడు. ఈ బ్రాకెట్ లో ఉన్న వాల్యూ x నాట్ అన్నమాట, ఈజ్ ఈక్వల్ అవుతుంది y నాట్ అన్నమాట. ప్రాబ్లం తీసుకుందాం. సాల్వ్ dy by dx ఈక్వల్స్ టు xy అండ్ y ఆఫ్ 0 ఈక్వల్స్ 1 యూజింగ్ పికార్డ్స్ మెథడ్ అన్నాడు. ఈ పికార్డ్స్ మెథడ్ ద్వారా నేను 3 అప్రాక్సిమేషన్ వరకు ఫైండ్ అవుట్ చేస్తా. సో ఫస్ట్ వాడు ఇచ్చిన ప్రాబ్లం ని చూడండి. dy by dx అన్నా కూడా dy by dx ఈక్వల్స్ టు y డాష్ అన్నా కూడా అదే మీనింగ్. అండ్ దీన్ని f ఆఫ్ x కామా y అనుకోండి. f ఆఫ్ x కామా y ఈక్వల్స్ టు xy అండ్ y ఆఫ్ 0 ఈక్వల్స్ టు x 1 అని ఇచ్చాడు కదా, అంటే x నాట్ వాల్యూ ఎంత అన్నమాట ఇక్కడ 0. సో y నాట్ వాల్యూ ఎంత అన్నమాట ఇక్కడ, సో 1 అన్నమాట. వాడు ఇచ్చిన కండిషన్ లోంచి ఆ బ్రాకెట్ లో ఉన్నదాన్ని x నాట్ లాగా ఈజ్ ఈక్వల్ టు అవతల ఉన్నదాన్ని y నాట్ లాగా తీసేసుకోండి మీరు. ఇప్పుడు మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసే కంటే ముందు ఫస్ట్ n ఈక్వల్స్ టు ఫస్ట్ 0 తీసుకుందాం. n ఈక్వల్స్ టు 0 తీసుకుంటే y1 వస్తుంది. ఆల్రెడీ మన దగ్గర y నాట్ ఉంది. మనం నెక్స్ట్ y1 ఫైండ్ అవుట్ చేయాలి. y1 ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా లోపల n వాల్యూ 0 తీసుకోవాలి. సో ఫస్ట్ నేను n వాల్యూ 0 తీసుకుంటున్నా. ఆ ఫార్ములా చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుందో చూడండి. y ఆఫ్ n ప్లేస్ లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నా, 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో y1 అయింది. అది y1 ఈక్వల్స్ టు y నాట్ చేంజ్ అవ్వదు, సేమ్ ఉంటది. చూడండి నేను ఇక్కడ అండర్లైన్ చేస్తున్నా, ఇది మారదు అండ్ ఇది మారదు. ఫార్ములా లోపల సేమ్ ఉంటాయి అవి. చూడండి, ప్లస్ ఇంటిగ్రల్ x నాట్ టు x f ఆఫ్ x కామా ఈ n ప్లేస్ లో నేను ఎంత తీసుకుంటున్నా, 0 తీసుకుంటున్నా కదా. సో y0 ఇంటూ dx. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న వాల్యూస్ ఉన్నాయి కదా, ఇవి ఇనిషియల్ కండిషన్స్, అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో y1 ఈక్వల్స్ టు y నాట్ వాల్యూ ఎంత మరి 1 కదా. సో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ప్లస్ ఇంటిగ్రల్ x నాట్ వాల్యూ ఎంత మరి, లోయర్ లిమిట్ 0. సో 0 టు x f ఆఫ్ x కామా y. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే చూడండి, f ఆఫ్ x కామా y ఈక్వల్స్ టు xy అయింది. బట్ ఇక్కడ x ప్లేస్ లో ఎంత తీసుకోవాలి, x ఏ తీసుకోవాలి. అండ్ y ప్లేస్ లో ఏం తీసుకోవాలి మనం, y నాట్ తీసుకోవాలి. సో ఇది x కి x ఏ వస్తుంది అండ్ y ప్లేస్ లో ఏమొస్తుంది, y నాట్ వస్తుంది ఇంటూ dx. సో y1 ఈక్వల్స్ టు 1 ప్లస్ ఇంటిగ్రల్ 0 టు x x ఇంటూ y నాట్ వాల్యూ ఎంత మరి కండిషన్ లో 1 ఇంటూ dx. సో నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. y1 ఈక్వల్స్ టు 1 ప్లస్ ఇంటిగ్రల్ 0 టు x x ఇంటూ 1 అంటే x వస్తుంది ఇంటూ dx. సో y1 ఈక్వల్స్ టు 1 ప్లస్ ఇంటిగ్రల్ x అంటే x స్క్వేర్ బై 2 అండ్ లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ x. సో y1 ఈక్వల్స్ టు 1 ప్లస్ మనం x ప్లేస్ లో x సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ సేమ్ x స్క్వేర్ బై 2 వస్తుంది అండ్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 స్క్వేర్ బై 2 వస్తుంది. సో y1 ఈక్వల్స్ టు 1 ప్లస్ x స్క్వేర్ బై 2 వచ్చింది. దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే y1 ఫైండ్ అవుట్ చేయాలి. సరే, y1 కాదు, n ఈక్వల్స్ టు 1 తీసుకుందాం. ఇట్ ఇంప్లాయిస్ మరి ఫార్ములా ఏ విధంగా చేంజ్ అవుతుంది. సో n ప్లేస్ లో ఏం తీసుకుంటున్నాం మనం, ఫార్ములా పైన ఉంది కదా, చూశాను కదా. చూడండి, ఈ ఫార్ములాలో n ప్లేస్ లో నేను 1 తీసుకుంటా ఇప్పుడు. సో 1 ప్లస్ 1 ఏమైంది, 2 ఈక్వల్స్ టు y నాట్ ప్లస్ ఇంటిగ్రల్ x నాట్ టు x f ఆఫ్ x కామా
y1 into dx. y2 equals to y0 plus integral x0 to x f of x comma y1 అయింది. ఇది ఏమైంది చూడండి, f of x comma y అంటే x ఇంటూ y ప్లేస్ లో ఏం తీసుకోవాలి, y1 తీసుకోవాలి ఇంటూ dx. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. y2 ఈక్వల్స్ టు మరి y0 వాల్యూ 1 కదా, చూడండి ఇక్కడ 1 కదా, 1 సబ్స్టిట్యూట్ చేశా, ప్లస్ ఇంటిగ్రల్ x0 వాల్యూ 0 అండ్ అప్పర్ లిమిట్ x ఇంటూ మరి ఫైండ్ అవుట్ చేశాము ఆల్రెడీ y1 మనకి ఎంత వచ్చింది, 1 ప్లస్ x స్క్వేర్ బై 2 ఇంటూ dx. సో y2 ఈక్వల్స్ టు 1 ప్లస్ ఇంటిగ్రల్ 0 టు x తో మల్టిప్లై చేస్తే x ఇంటూ 1 x అయింది, ప్లస్ x ఇంటూ x స్క్వేర్ x క్యూబ్ బై 2 హోల్ dx. సో y2 ఈక్వల్స్ టు 1 ప్లస్ మనం ఇంటిగ్రేషన్ చేద్దాం. దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఎలా మారుతుందంటే ఇంటిగ్రల్ x అంటే x స్క్వేర్ బై 2 ప్లస్ 1/2 కాన్స్టెంట్, ఇక్కడ x క్యూబ్ ని ఇంటిగ్రేషన్ చేస్తే x పవర్ 4/4 అండ్ లోయర్ లిమిట్ 0 అప్పర్ లిమిట్ x. ఇక్కడి వరకు మనం ఆ లిమిట్స్ అప్లై చేయాలి. y2 ఈక్వల్స్ టు మరి ఇక్కడ x క్యూబ్ x పవర్ 4/4 ఎట్లా అయిందంటే ఇంటిగ్రల్ x పవర్ n ఫార్ములా మనకి d ఈక్వల్స్ టు x పవర్ n ప్లస్ 1 డివైడెడ్ బై n ప్లస్ 1 అన్నమాట. సో ఆ x క్యూబ్ బై 4 అయింది డివైడెడ్ బై 4 వస్తుంది. సో 1 ప్లస్ ఈ x ప్లేస్లలో x సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ సేమ్ ఫంక్షన్ వస్తుంది, 0 రాస్తే x ప్లేస్లలో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోద్ది. కాబట్టి మనకి x స్క్వేర్ బై 2 ప్లస్ x పవర్ 4/8 అయింది. ఇది y2. నెక్స్ట్ y3 ఫైండ్ అవుట్ చేద్దాం. మరి y3 ఫైండ్ అవుట్ చేయాలంటే n వాల్యూ ఎంత తీసుకోవాలి, మనం 2 తీసుకోవాలి. అప్పుడు ఫార్ములా ఎలా చేంజ్ అయింది అంటే n 2 ప్లస్ 1 3 ఈక్వల్స్ టు y0 ప్లస్ ఇంటిగ్రల్ x0 టు x f ఆఫ్ x కామా y2 dx అవుతుంది. సో y3 ఈక్వల్స్ టు y0 వాల్యూ 1 ప్లస్ ఇంటిగ్రల్ లోయర్ లిమిట్ x0 వాల్యూ 0 టు x. ఇక్కడ కండిషన్ మనకి f ఆఫ్ x కామా y ఫంక్షన్ ఏముంది, xy ఉంది. సో x ప్లేస్ లో xఏ వస్తుంది అండ్ y ప్లేస్ లో y2 అవుతుంది, అది ఇంటూ dx. సో y3 ఈక్వల్స్ టు 1 ప్లస్ ఇంటిగ్రల్ 0 టు x ఇంటూ y2 మనకి ఏమొచ్చింది, ఇదంతా వచ్చింది కదా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. 1 ప్లస్ x స్క్వేర్ బై 2 ప్లస్ x పవర్ 4/8 ఇంటూ dx. జస్ట్ దీని ఇంటిగ్రేషన్ చేద్దాం. చూడండి y3 ఈక్వల్స్ టు 1 ప్లస్ ఇంటిగ్రల్ 0 టు x. ఇక్కడ x తో ఈ బ్రాకెట్ ని మల్టిప్లై చేయాలి మనం ఇంటిగ్రేషన్ కంటే ముందు. సో x ఇంటూ 1 అయితే x అయింది, x క్యూబ్ బై 2 అండ్ x పవర్ 5 డివైడెడ్ బై 8 హోల్ dx. y3 ఈక్వల్స్ టు 1 ప్లస్ ఇంటిగ్రల్ x స్క్వేర్ బై 2 అండ్ ప్లస్ 1/2 కాన్స్టెంట్. సో ఇంటిగ్రల్ x క్యూబ్ అయితే x పవర్ 4/4 అయింది అండ్ 1/8 కాన్స్టెంట్, ఇక్కడ ఇంటిగ్రల్ x పవర్ 5 x పవర్ 6/6 అయింది. y3 ఈక్వల్స్ టు 1 ప్లస్ x స్క్వేర్ బై 2 ప్లస్ x పవర్ 4/8 ప్లస్ x పవర్ 6/8 48 అయింది. ఇది మనకి థర్డ్ అప్రాక్సిమేషన్ వరకు ఫైండ్ అవుట్ చేసాం. ఇలా ఎన్ని అడిగితే అన్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటా ముందుకు వెళ్ళిపోవచ్చు. వాడు క్వశ్చన్ లో మెన్షన్ చేస్తాడు థర్డ్ అప్రాక్సిమేషన్ ఫోర్త్ అప్రాక్సిమేషన్ అనేది చూసుకొని వాడి అడిగిన దాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.